స్వాతి అండి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ నెక్స్ట్ సిస్టర్ ఉన్నారు, శిరీష వాళ్ళ సిస్టర్. ఎందుకంటే ఆమెకు తరచుగా ఆమె టచ్లో ఉంటుంది, ఏదైనా ఇబ్బందులు ఉండగా చెప్తుందని చెప్పి తెలుస్తుంది. ఒకసారి మనం మాట్లాడదాం. చెప్పండి అమ్మా, అంటే శిరీష మీకు రెగ్యులర్గా టచ్లో ఉంటుంది, అసలు ఏమైంది, చనిపోయిందని చెప్పి మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? పొద్దున్న వచ్చిందండి నాకు. నిన్న పొద్దున్న 9:10 అలాగా టైంలో ఫోన్ చేసి వాళ్ళ ఆడబిడ్డ ఫోన్ చేసి మీ చెల్లి కడచూపు చనిపోయిందని కూడా చెప్పలేదు, కడచూపు చూసుకుంటాకి రావా అంటే ఎందుకక్క అలాగ మాట్లాడుతున్నావు అని అంటే మీ చెల్లికి హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోయింది, హాస్పిటల్లోనే ఉంది అని చెప్పారండి. మా ఏడ్చుకుంటాను నేను మా చిన్నమైన మామకి ఫోన్ చేసి చెప్పానండి. చేస్తే వాళ్ళు వచ్చారంట. ఇక్కడికి వస్తే కూడా వాళ్ళు బలవంతంగా మేము వస్తామని ఫోన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఏ తప్పు లేనప్పుడైతే ఇక్కడే ఉంచాలి కదండి. దొంగతనంగా దాచిపెట్టుకొని వాళ్ళ శ్రీశైలం తీసుకెళ్లాల్సిన 12 వాళ్ళ దగ్గర ఏ తప్పు లేనప్పుడు మాకు అదే అనుమానం వచ్చి మేము మా మామ వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ అదే రాత్రి నేను జర్నీ చేస్తున్నా మా చెల్లిని చూస్తాకని వస్తుంటే 9:30 టయాన ఫోన్ చేసి హలో స్వాతి గారేనా, నేను మా టీవీ నుంచి ఫోన్ మాట్లాడుతున్నానని ఫోన్ చేశాడండి వెటకారంగా. నేనేమన్నా చెప్తాను, ఒకవేళ నన్ను కూడా చంపుతాక కానీ ప్లాన్ వేసుకున్నాడేమోనండి, అందుకే ఫోన్ చేశాడు. నేను ఎత్తలేదు. మా చెల్లికి మట్టికి డైలీ టార్చర్ ఉంటుంది, రోజు తాగొస్తున్నాడు. ఏమని ఇబ్బందులు పెడతాడు, ఏమని టార్చర్ చేస్తున్నాడు అని మీకు చెప్పింది శిరీష? ఫోన్లలో మాట్లాడినా ఊరుకోడు, కనీసం మా అక్క చెల్లెలను కూడా మాట్లాడుకోనివ్వడు. ఎవరితోనో మాట్లాడుతుందని అనుమానం ఆయనకి. తాగేసి వచ్చి వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం, టార్చర్ పెడతాం. ఇంట్లో 7 ఉంటారండి, 7 కూడా డైలీ టార్చర్ పెడతానే ఉంటారు మా చెల్లికి. అంటే ఏమని కొట్టేవారు కానీ అట్లా ఏమైనా చెప్పిందా మీకు? టార్చర్ అయితే పెడుతున్నారు అక్క, నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు అని మొన్న మధ్యాహ్నం ఫోన్ చేసిందండి 2ంటికి నాకు. శుక్రవారం మధ్యాహ్నం చేసింది. నిన్న పొద్దున్న చనిపోయిందని ఫోన్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మీకు ఫోన్ చేసినప్పుడు శిరీష మీకు ఏం చెప్పింది చివరిగా? అక్క నాకు టార్చర్ ఎక్కువైపోతుంది, నేను ఉండలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నీతో సరిగ్గా మాట్లాడటం కూడా కుదరట్లేదు అక్క, ఏది కూడా నీతో చెప్పుకుంటాక నాకు కుదరట్లేదు అందండి. అంతే. మాకు ఇక లాస్ట్ సారి నిన్న పొద్దున్న చనిపోయిందని ఫోన్ చేశారు. జనరల్గా 9 years అయింది వాళ్ళ మ్యారేజ్ అయ్యి. ఈ మధ్య కాలంలో ఈ 9 yearsలో మీకు ఏమైనా షేర్ చేసిందా? ఎందుకంటే తను వినయ్ మీ దగ్గరికి వచ్చేవాడు కాదు, కానీ శిరీష్ అనే అప్పుడప్పుడు వస్తుండే మీ దగ్గరికి. ఏదైనా వచ్చినప్పుడు మీకు ఏమైనా షేర్ చేసిందా, ఇట్లా ఇబ్బందులు పెడుతున్నాడని? ఇంకేదైనా వచ్చిందండి, బాగా టార్చర్ ఎక్కువైపోతుంది అక్క, నేను ఉండలేకపోతున్నా, నీ దగ్గరకు వస్తానని చెప్పింది. నేను వాళ్ళ అత్త మామకి ఫోన్ చేసి మా చెల్లి వచ్చేస్తానంటుంది నా దగ్గరికి, నేను చదువుకుంటాను, నా దగ్గరకు పంపించేయండి, టికెట్ బుక్ చేయమని. నేనంటే ఎక్కడికి వెళ్తామని అంటే మా అక్క దగ్గరికి వెళ్తానంటే మీ ఇద్దరు అక్కతో కూడా చూస్తానన్నాడంటండి ఆయన. ఆ మాట కూడా చెప్పి బాధపడిందండి నాతో. తనని బలవంతంగా వాడే కొట్టి చంపాడండి. ఇప్పుడు రోజు తాగుతాడు వాడు, నాకు తెలుసు. నేను ఎందుకంటే ఉన్న 4 రోజులు వెళ్ళింది ఎప్పుడో 1 సంవత్సరానికి ఒకసారి కూడా వెళ్ళను. ఆ 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళినప్పుడు కూడా నేను డైలీ తాగొస్తాం, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం, టార్చర్ బాగానే చూపించేవాడు. నేను చూసాను, వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం, ఏమన్నా అడిగేవాళ్ళు లేరు, చంపినా కానీ చేసేవాళ్ళు ఎవరు. అంటే పెళ్ళప్పుడు చేశారు కదండి, చంపినా కానీ ఎవరు రారు, దాన్ని మనం ఇక దొంగతనంగా ఏదో రకంగా పూడ్చిపెట్టేస్తే అయిపోతుందిగా, వెనక వచ్చి అడిగేవాళ్ళు కూడా లేరనుకొని వాళ్ళు అలా చేశారండి. మా చెల్లిని చంపింది వాడే. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత మీరు కలిసినప్పుడు కూడా ఆయన అడిగారా ఏం జరిగిందని? నిన్న జరిగిన తర్వాత ఇప్పుడు ఈ రోజు మీరు కలిసిన తర్వాత అసలు ఫోన్లు ఎత్తట్లేదండి, వాళ్ళు ఎత్తట్లేదు. ఇప్పుడు కలిసిన తర్వాత మాట్లాడట్లేదు వాళ్ళు. నిన్న నైటే నాకు ఫోన్ చేసి 9:30కి హలో స్వాతి గారా, మా టీవీ నుంచి ఫోన్ చేస్తున్నానని అన్నాడండి. ఏం చెప్తారో అని తెలుసుకోండి, లేకపోతే నేను ఏదన్నా వాడికి మా మామలు వచ్చారు కదా ఏదన్నా చేస్తారేమోనని భయం వేసి ఉంటుంది. నేను ఏదన్నా ఆయన గురించి ఏదన్నా తప్పుగా చెప్తానేమోనని నన్ను కూడా చంపేద్దామని కానీ ప్లాన్ వేసుకున్నట్టున్నాడండి. నేను ఫోన్ ఎత్తితే మరి చెప్పుదునేమో, నేను ఫోన్ ఎత్తలేదు, అలాగా వెట్టకారంగా మాట్లాడుతున్నాడని నిన్ను కట్టేసా ఫోను. అంబులెన్స్ లో మీరు బాడీని చూసినట్టు మీ కుటుంబ సభ్యులు అందరు చూసారా? అసలు ఎట్లా ఉండే? కొన్ని గాయాలు ఉన్నట్లు కూడా కొన్ని తెలుస్తాయండి. మెడ కింద ఈ కొట్టినట్లు ఇవన్నీ వాసిపోయినాయి, చేతుల మీద అవన్నీ కొట్టే చంపేశారండి బలవంతంగా. ఈ మెడ మీద అంతా వాసిపోయి ఉన్నాయండి, ఇక్కడ గాయాలు ఇవన్నీ గాయాలు అయి ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా మరి ఏం చెప్తారు మీరు? శిరీష చనిపోయింది, భర్తే కారణం అంటున్నారు, ఎట్లా ఏం డిమాండ్ చేస్తారు? శిక్ష పడాలండి ఆయనకి. మా చెల్లిని మాకు దూరం చేసినందుకు వాడు బతుకున్నంత కాలం జైల్లో ఉండాలి. వాడు అందులోనే సావాలి, పురుగులు పడిపోయి. మాకు తల్లిదండ్రులు లేదు, మేము ఎలా బతికామో మాకు తెలుసు. మాకు చెల్లిని దూరం చేసినందుకు వాడికి ఒక్క సాగు చేస్తాడండి.
ఈ పరిస్థితి మనం చూడొచ్చు. శిరీష మృతికి ఖచ్చితంగా భర్త వినయ్, ఆ కుటుంబ సభ్యులు, అత్తారింటి కుటుంబ సభ్యులే ఖచ్చితంగా కారణం అంటూ బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి. శిరీషకు పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టం అనంతరం కూడా ఈ కేసులో కీలక సంచలన విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. ఖచ్చితంగా శిరీష మృతికి కారణమైనటువంటి భర్తను కఠినంగా శిక్షించాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా శిరీషను భర్తే చంపేశాడంటూ చెప్తూ ఉన్నారు. శిరీషని భర్తే చంపేశాడని చెప్తూ ఉన్నారు బంధువులు, వాళ్ళకి సంబంధించినటువంటి సోదరులు కావచ్చు. హైదరాబాద్కి చెందినటువంటి వినయ్కు 2017లో పెళ్లి జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఏ ఒక్కరోజు కూడా తనని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. శిరీషకు గుండెపోటు వచ్చిందని చెప్పి ఆమె బంధువులకు ఫోన్ చేసినప్పటికీ కూడా బంధువులు హుటాహుటిన అక్కడి నుంచి బయలుదేరినా కూడా శిరీష మృతి పట్ల వాళ్ళు అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా శిరీష భర్తే చంపేశారు. ఇదివరకు మేము ఎన్నోసార్లు చూసాము, తనను వేధిస్తున్నాడని నాతో ఎన్నోసార్లు చెప్పింది అని చెప్పి తన సోదరి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. శిరీష ఖచ్చితంగా శిరీషని తన భర్తే వినయ్ చంపేశాడు, కొట్టి చంపేశాడు అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి.